యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట గురించి ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం నేను చదువుతాను ఒకసారి. 41వ వచనం నుండి 43వ వచనం వరకు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడతారని మనందరికీ తెలిసిందే. ఆ సిలువ వేయబడిన ప్రదేశంలో అనేక మంది దేవుని దూషించిన వారే ఉన్నారు, అనేక మంది దేవుని అవమానపరిచిన వారే ఉన్నారు, అనేక మంది దేవుణ్ణి బాధ పెట్టిన వారే ఉన్నారు. అయితే అందులో ఒక దొంగ మాత్రం దేవునితో ఏమంటాడంటే, నీవు నిజంగా క్రీస్తువు అయితే, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటాడు. దానికి ఇంకొక దొంగ ఏమని సమాధానం ఇస్తాడు? అతనికి ఏమర్థమైందంటే, ఇంకొక దొంగకి అతను చేసిన పాపాలకు తగినట్టుగా అతను ఆ యొక్క శిక్షా విధిని అనుభవిస్తున్నాడు అన్నట్టు అతను గ్రహించుకున్నాడు. ఇంకొకటి, అతను చేసిన పాపాల కోసమే అతను సిలువ వేయబడ్డాడు, కానీ ఏ పాపం ఎరిగిన దేవుడు సిలువ వేయబడ్డాడు అని కూడా తెలుసుకున్నాడు. ఇక్కడ 42వ వచనము 41, 42 చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఆ యొక్క దొంగ యొక్క పశ్చాత్తాప మనస్సును మనం గ్రహించుకోవచ్చు. ఆ యొక్క దొంగ తన పాపపు జీవితంలో దేవుణ్ణి ఎరగని వాడై ఉన్నాడు, దేవుని తెలుసుకొనని వాడై ఉన్నాడు. తన ఆఖరి క్షణాల్లో మాత్రమే దేవుని తెలుసుకున్న వాడై ఉన్నాడు. తన ఆఖరి క్షణాల్లో దేవుని గురించి తెలుసుకున్నాడు, తన పాపాల గురించి పశ్చాత్తాప పొందాడు, మారుమనసు పొందాడు. కాబట్టి దేవుడు సిలువలో అతనితో ఏమని పలికాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. 43వ వచనం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆ యొక్క దొంగకి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణ ఆనందము. ఆ యొక్క దొంగ ఏ విధంగానే పశ్చాత్తాప మనస్సు కలిగి మారుమనసు పొంది ఉన్నాడో, తన మారుమనసుకు తగినట్టుగా ప్రతిఫలము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ ఆనందం అనే దాన్ని అందజేశాడు. కాబట్టి ఆ యొక్క దొంగ పొందుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు దొంగలు ఒకటే రకమైన అనుభవం కలిగి ఉన్నవారు, ఒకటే రకమైన సమాచారం కలిగి ఉన్నవారు. కానీ ఒక దొంగ మాత్రమే ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నవాడై ఉన్నాడు. అతను తన జీవితం ఏ విధంగా గడిపాడో మనకు తెలియదు తన పాపపు జీవితంలో, కానీ తన ఆఖరి క్షణాల్లో మాత్రం దేవునితో కూడా పరదేశంలో ఉండేటట్టుగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన జీవితంలో మనము ఏ విధంగా ఉన్నాం? మనము ఆ యొక్క దొంగ తన ఆఖరి క్షణాల్లో దేవుని తెలుసుకున్నాడు, అంతకు ముందు వరకు దేవుని ఎరగని వాడై ఉన్నాడు. మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతకాలం నుంచి తెలుసుకున్న వాళ్ళమే ఉన్నాము. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు దేవునికి మహిమకరంగా ఉందా, లేదంటే దేవునికి అవమానం తెచ్చేవారిగా ఉన్నామా ఒకసారి పరిశీలించుకుందాం. ఇంకొకటి, మనము దేవుని కోసం బ్రతికే వారిగా ఉన్నామా, లేదంటే అవసరానికి తగ్గట్టు దేవుని దగ్గర ఉంటున్నామా అని చూసుకుందాం. మనకు ఎంత సమయం ఉంది మనకు ఎవరికీ తెలియదు. మరి ఆ యొక్క దొంగ తన ఆఖరి క్షణాల్లో అనుకోకుండా అని అనుకోవచ్చు ఏ విధంగానే రక్షింపబడ్డాడు. మనం దేవుని తెలిసి ఉన్న వారమే మనము ఇంకే విధంగా దేవుని కోసం బ్రతికే వారిగా ఉండి మనం దేవునితో కూడా పరలోకంలో ఉండగలుగుతాం అనేది మనము తెలుసుకోవచ్చు. ఇంకొకటి, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క దొంగ అడగగానే, నీ పాత జీవితం ఏ విధంగా ఉంది, లేదంటే నీ యొక్క ఇప్పుడు ఈ ఆఖరి క్షణాలు నీవు నా దగ్గరికి వచ్చావా, లేదంటే ఇప్పుడు నేను గుర్తొచ్చానా అని ఒక్క మాట కూడా అనలేదు. దేవుడు తీర్పు తీర్చేవాడు కాదు, దేవుడు ప్రేమించే గలవాడు. కాబట్టి ఆ యొక్క క్షణం వెంటనే ఆ యొక్క రక్షణ ఆనందాన్ని అనుగ్రహించాడు. మనల్ని కూడా దేవుడు, మనం కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క లీనియన్స్ అనేది తీసుకోకూడదు. ఏంటంటే దేవుడు ఏముంది, రేపు వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి, ఈరోజు పాపపు జీవితంలో ఉండొచ్చు, దేవుడు ఎల్లుండి క్షమిస్తాడు, 4వ రోజు వెళ్ళొచ్చు అని మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఏంటంటే ఆ యొక్క లీనియన్స్ మైండ్ సెట్తో మనం ఉంటాం. దేవుడు చూసుకుంటాడు, చేర్చుకుంటాడు, ఎప్పుడు వెళ్ళినా దేవుడు చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు అనే ఆ యొక్క మైండ్ సెట్తో ఉంటాం. కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా మనము ప్రతి క్షణం దేవునికి అప్పచెప్పే వారిగా ఉండాలి. కాబట్టి
ప్రతి క్షణం మనం ఏ విధంగా బ్రతుకుచున్నామో, ఆ యొక్క దొంగ ఏ విధంగానైతే మారుమనసు పొంది ఉన్నాడో మనం కూడా అట్టి విధంగా ఉన్నామా? నిజమైన మారుమనసు కలిగి ఉన్నామా? మన పాపాల నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉన్నామా అనేది ఒకసారి పరిశీలించుకుందాం. అందుకు తగ్గట్టుగా మనము రెండవ రాకడ అప్పుడు ఎత్తబడే వారిగా ఉన్నామా లేదా అనేది మనము మన జీవితాలలో ఒకసారి సరి చేసుకుందాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్.